ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చిరంజీవి గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాను. నేను మీ మణికంఠ సాయి. ఎప్పటిలాగే ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అయిన ఒక వీడియో అయితే మీ ముందుకు అయితే తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చూసుకున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నాగబాబు గారు చిన్నప్పుడు పెరిగిన వాళ్ళ ఇంటికైతే వెళ్ళబోతాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరైతే వీడియో స్కిప్ చేయొద్దు. ఎందుకంటే వీడియో స్కిప్ చేశారనుకోండి మనం ఎలా వెళ్ళానో ఏంటంటే మీకు రూట్ మ్యాప్ అనేది కరెక్ట్గా తెలియదు. అండ్ మీరైతే వీడియో స్కిప్ చేయొద్దు. ఇంకెందుకు వెళ్ళొచ్చాం వీడియో స్టార్ట్ చేసేస్తాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన నర్సాపురం రోడ్డు మీద అయితే వెళ్ళబోతున్నాం అనమాట. పాలకొల్లు టు నర్సాపురం వెళ్ళే రోడ్లు అయితే ఉన్నాం. ఈ రోడ్డు చూసుకున్నట్టయితే చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే అటేపు ఇటేపు చెట్లు ఉంటాయి, పక్కనే కాలువ కూడా ఉంటుంది. అందుకు దీనివల్ల చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని చెప్తారు. నాకు చాలా ఇష్టం. అండ్ ఎట్టకల్లకు మన నర్సాపురం అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. నర్సాపురం నుంచి మనం ఇప్పుడు సెంటర్కి అయితే వెళ్ళాం. సెంటర్ నుంచి ఎలా వెళ్ళాలంటే మీకు వీడియోలో చూపిస్తాను. అటైతే వెళ్ళాలి. అండ్ మీకు క్లారిటీగా చెప్పాలంటే ఇప్పుడు అటో కనిపిస్తుంది చూసారా, అదే రూట్లో మనం ఇప్పుడైతే వెళ్ళబోతున్నాం. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మనం వెళ్ళేది ఎక్కడికంటే మొగల్తూరు అనమాట. అల్లు అర్జున్ నటించిన గంగోత్రి సినిమాలో మా అమ్మాయిది మొగల్తూరు మా నాన్నది పాలకొల్లు అనే ఆ పాటలోనే తెలుస్తుంది చిరంజీవి గారిది వచ్చేటప్పటికి మొగల్తూరు అని. ఇప్పుడు నేను మొగల్తూరు మెయిన్ రోడ్ మీద ఉన్నాను. మెయిన్ రోడ్ నుంచి చిరంజీవి గారి ఇంటికి ఎలా వెళ్ళాలని చెప్పి మనం అడ్రస్ అయితే ఎవరైనా అడుగుదాం. తమ్ముడు ఇక్కడ చిరంజీవి ఇల్లు ఉంది కదా, ఎక్కడది? కిలోమీటరా? నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. 151 సినిమాల్లో నటించిన చిరంజీవి గారి ఇంటికి వెళ్తానంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఫ్రెండ్స్ ఎట్టకెళ్ళకు చిరంజీవి గారి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడైతే నేను బయట ఉన్నాను. ఇప్పుడు లోపలికి వెళ్ళి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది. అండ్ లోపల ఎలా ఉంటుంది ఏంటని చెప్పి నాకైతే సింపుల్లీ సూపర్గా ఉందన్నమాట. ఇల్లు చాలా నీట్గా ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చిరంజీవి గారి ఇంటి దగ్గర అయితే ఉన్నాను. నేను వెనకాల చూడొచ్చు చిరంజీవి గారి ఇల్లు. మొత్తం అయితే మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అలాగే పవన్ కళ్యాణ్ కూడా చిన్నప్పుడు ఇక్కడే ఉండేవారు అనమాట. నాగబాబు గారు వాళ్ళందరూ ఇక్కడే ఉండేవారు. మీకు క్లారిటీగా ఈ వీడియోలో ఈ ఇల్లు మొత్తం క్లారిటీగా అయితే మీకు అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇంకెందుకు వెళ్ళేసాం రండి వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే నేను చిరంజీవి గారి ఇంటి లోపలికి అయితే వెళ్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆల్మోస్ట్ లోపల అడుగు పెట్టబోతున్నాను. వచ్చాను ఫ్రెండ్స్. స్టార్టింగే చిరంజీవి గారి ఫోటో అయితే ఉంది. ఆయన పాత ఫోటో అనమాట. అండ్ చూసుకోవచ్చు లోపల చూసుకుంటే మొత్తం పెంకుటీలు అన్నమాట ఇది. అండ్ అప్పట్లో కట్టిన పెంకుటీలు. అండ్ చిరంజీవి గారి ఫోటో ఇంకోటి ఉందన్నమాట, బాగా పాత పడిపోయిన ఫోటో. అండ్ ఇక్కడ బుక్స్ అవి ఉన్నాయి. ఆయన ఎక్కువగా బాగా చదివారు అనమాట. ఆయన బుక్స్ అనమాట జ్ఞాపకంతో అలా ఉంచేశారంట. అడిగాను నేను. అండ్ నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్గా ఉంది. అండ్ మీరు చూడొచ్చు. అండ్ చిరంజీవి గారు ఇక్కడే స్నానం చేసేవారు అనమాట చిన్నప్పుడు. నాగబాబు గారు చిరంజీవి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా చిన్నప్పుడు ఇక్కడే స్నానం చేసి స్కూల్కి బడికి వెళ్ళేవారు అనమాట. మీరు చూడొచ్చు ఆ బావి. అండ్ మీకు ఓవరాల్గా వ్యూ ఎలా ఉన్నదని క్లారిటీగా చూపిస్తాను. అండ్ చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా నీట్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది ఇల్లు. పెంకులు అయినా సరే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ జ్ఞాపనార్థకం అలా గుర్తుండిపోతే నేను వెనక్కి వెళ్ళి దొడ్డేపుకి వెళ్ళి ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. అండ్ వెనకాల కూడా ఎలా ఉందని వ్యూ అనేది మీకు చూపిస్తాను. అండ్ చిరంజీవి గారికి మొక్కలు అంటే చాలా ఇష్టం అనమాట. వెనకాల ఏమైనా మొక్కలు ఏమైనా పెంచారో ఏంటనేది నేను చూపిస్తాను. వెనకాల అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు. అండ్ ఇటు సైడు ఒక చిన్నగా మొక్కలే పెంచారు. అండ్ బత్తాయి మొక్కలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా కొంచెం ఎదరికెళ్తే ఇంకా మొక్కలు ఎక్కువ ఉన్నాయి. చాలా బాగుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సింపుల్ సూపర్ అని చెప్పొచ్చు. ఇల్లు అయితే మట్టుకి నాకు బాగా నచ్చింది. ఫ్రెండ్స్ ఈ వీడియో షూట్ చేయడానికి ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే లేచి వెళ్ళాను. ఎందుకంటే నేను ఉండే ప్లేస్ నుండి మొగల్తూరు వెళ్ళడానికి చాలా దూరం అనమాట. అందుకని ఎర్లీ మార్నింగ్ లేచి అయితే వెళ్ళాను. అంతేకాదు ఫ్రెండ్స్ నేను వెళ్ళే దారిలోని టూ టైమ్స్ అయితే నా బండి అనేది ఆగిపోయింది అనమాట. అవునే సరే ఎట్టకెళ్ళకు ఆ వీడియో అయితే కంప్లీట్ చేసుకుని వచ్చాను. ఫ్రెండ్స్ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నా కష్టాన్ని మీరు గుర్తించి నాకు సపోర్ట్ చేస్తారని. ఫ్రెండ్స్ మీ నుండి నేను ఆశించేదల్లా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ప్రభాస్ గారి ఇంటి దగ్గర ఉన్నాను అనమాట. మీరు వెనకాల చూడొచ్చు.